హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు పాత కరెన్సీ నోట్లను, కాయిన్స్ను సేకరించడం అలవాటుగా ఉందా? అయితే మీరు సులభంగానే లక్షాధికారి అవ్వచ్చు. పాత నోట్లను ఆన్లైన్లో అమ్మేసి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. పాత 10 రూపాయల నోట్లు మీ వద్ద ఉంటే ఇక మీరు లక్షాధికారే. ఎలా అని అనుకుంటున్నారా? పాత 10 రూపాయల నోటుకు వేల రూపాయల ధర ఉంది. మీ వద్ద కూడా ఈ నోటు ఉంటే మీ అకౌంట్లో సులభంగానే 25,000 వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఒక నోటుకు 25,000 పొందడానికి ఏమీ చేయక్కర్లేదు. ఆన్లైన్లోనే ఇంటి వద్ద నుంచే విక్రయించవచ్చు. పాత నోట్లు చాలా వరకు మార్కెట్లో అందుబాటులో ఉండవు. ఇవి యాంటిక్యూల్గా మారిపోతాయి. అందువల్ల వీటికి డిమాండ్ ఉంటుంది. కొంతమంది వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. బ్రిటిష్ కాలంలో కూడా మన దేశంలో కరెన్సీ నోట్లు ఉండేవి. వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ నోటుకు 25,000 వరకు ధర ఉంది. అంటే మీ వద్ద ఈ నోట్లు ఉంటే మీరు ఆన్లైన్లో వీటిని అమ్మకానికి పెట్టొచ్చు. ఈ నోటుపై అశోకుడి స్తంభం ఉంటుంది. ఇండియా మార్ట్, షాప్ క్లూస్, మరుధర్ ఆర్ట్స్ వంటి వాటిల్లో ఈ పాత నోట్లను విక్రయించవచ్చు. బ్రిటిష్ రాజు 1943లో ఈ 10 రూపాయల నోట్లను రిలీజ్ చేశారు. ఈ నోటుపై సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది. ఇంకా ఈ నోటుపై అశోక స్తంభం కూడా ఉంటుంది. 10 రూపాయలు అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. అలాగే ప్రస్తుత కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో పురాతన నాణాలు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. చెన్నైకు చెందిన ఓ వ్యాపారి రాము అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా పురాతన నాణాలు సేకరిస్తూ వాటిని విక్రయిస్తున్నాడు. ఇతని దగ్గర 1946 నుంచి ఇప్పటి వరకు ఉపయోగించిన పురాతనమైన నాణాలు, కరెన్సీ నోట్లు, విదేశాల్లో వినియోగించిన కరెన్సీ నోట్లు, కాయిన్లు సేకరించి విక్రయిస్తున్నాడు. ఇతని దగ్గర లభించే పురాతన నాణాల విలువ 100 రూపాయలు మొదలు 5 లక్షల రూపాయలు విలువ చేసే నాణాలు లభిస్తూ ఉన్నాయి. రాము కేవలం అమ్మడమే కాకుండా వాటిపై అవగాహన కూడా కల్పిస్తున్నాడు. కస్టమర్ వద్ద ఉండే పాత నాణాలను కొంటున్నాడు. ఇంకా ఎవరి దగ్గరైనా పురాతన నాణాలు ఉన్నా వాటిని తానే స్వయంగా డబ్బిచ్చి కొంటానని ప్రచారం చేస్తున్నాడు. ఎవరికైనా ఇవి కావాలన్నా లేదా వారి దగ్గర ఉన్న నాణాలు అమ్మాలన్నా కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సంప్రదించాలని తెలిపాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.